హలో బుట్టబొమ్మలు, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రచన బ్యూటీ టాక్స్. ఈరోజు మా డైలీ రొటీన్ చేద్దాం అనుకున్నా. ఈరోజు మార్నింగ్ షాప్కి వచ్చేసి ఐబ్రోస్కి వస్తూనే ఉన్నారండి. చాలా అంటే చాలా ఐబ్రోస్ చేసాము. హోమ్ సర్వీసెస్ కూడా వెళ్ళొచ్చాము. మా మేడం అయితే కంటిన్యూస్గా ఐబ్రోస్ చేస్తూనే ఉన్నారు. అసలు గ్యాపే లేదు. చూసారా, మీకు మిర్రర్లో కనిపిస్తుంది. కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి ఐబ్రోస్ షేప్ ఎలా వచ్చిందో అని. నేను ఇప్పుడు హోమ్ సర్వీస్ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఆ ప్యాకింగ్లో మాట్లాడుకుంటా ప్యాక్ చేస్తాను నేను, అందుకే అలా చూస్తూ ఉంటాను. మా మేడం పోదామా అని అడుగుతున్నా. సో మా హోమ్ సర్వీస్ వచ్చి అది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో అక్కడ మేము పార్క్ చేసుకుంటున్నాం బైక్. సో మేడం పార్క్ చేశారు. లిఫ్ట్ 4th ఫ్లోర్ అనమాట మేము వెళ్ళాల్సింది. జస్ట్ రీచ్. కస్టమర్ బయటే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మేము వస్తామని చెప్పి. సో అక్కడ సర్వీసెస్ వచ్చేసి ఐబ్రోస్, క్లీనప్స్, ఇంకా ఫర్దర్ ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసుకుంటున్నా. నేను అక్కడ కొంచెం మా మేడం థ్రెడ్డింగ్ చేస్తుంటే నేను రెడీ అయ్యాను చేద్దామని చెప్పి క్లీనప్. ఆవిడ కూర్చుని అక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కదా. నేను పక్కన ఫోన్ వస్తుందా, ఫోన్ చూద్దామా అని చూస్తున్నాను. ఫోన్ మా మేడం ఎప్పుడు నాకు మైనస్ పాయింట్ అదే చెప్తాను, కస్టమర్స్ చేసేటప్పుడు ఫోన్ బ్లూటూత్ పెట్టుకుంటా చూడకరా అని చెప్పి. సో అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ముందు మా మేడం వెనకాల వస్తున్నారు. సో బయటకు వచ్చేసాం, షాప్కి వెళ్ళిపోతున్నాం. నేనైతే వెనకాల కూర్చొని బ్లాగ్ చేసుకుంటా మాట్లాడుతున్నాను. ఇంకా మేడం వచ్చేసి థ్రెడ్డింగ్కి వచ్చారు. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే థ్రెడ్డింగ్ అనేది వస్తుందండి. నాకు మేడం డైలీ వచ్చే సర్వీసెస్లో థ్రెడ్డింగ్ అనేది కన్ఫామ్గా ఉంటానే ఉంటుందండి. సో థ్రెడ్డింగ్ అని చేస్తూనే ఉంటాం. సో కొంచెం టైర్డ్ అయ్యామని స్నాక్స్ కోసం బయటకు వచ్చాం. వచ్చిన 5 మినిట్స్కే కాల్ వచ్చింది. సో థ్రెడ్డింగ్కి మళ్ళీ వచ్చేసాము 5 మినిట్స్ క్లయింట్ చెప్పి. సో నేను మా మేడం థ్రెడ్డింగ్ చేస్తుంటే వీడియో తీసుకుంటున్నాను. చూసారా, చిన్నపిల్లలకి మేకప్ చేయడానికి వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ లుక్ చూసారు కదా. ఒకసారి బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి. నేను హెయిర్ సెట్టింగ్ చేస్తున్నాను పాపకి, మేడం ఏమో మేకప్ చేస్తున్నారు. నాకు ఈ పాప మేకప్ చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా వచ్చింది. సో అసలు ఏమీ సతాయించలేదు, చాలా బాగా చేయించుకున్నారు ఇద్దరు. చూసారా, నేను అక్కడ హెయిర్ సెట్టింగ్ చేస్తున్నాను, మేడం ఏమో మేకప్. ఇంకా హడావిడి ఉంది. నిన్న పాపకి లిప్స్టిక్ వేసిన తర్వాత స్మైలీరా అంటే అస్సలు వీలేదు, లిప్స్టిక్ పోతుందని చెప్పి. లాస్ట్ హెయిర్ సెట్టింగ్ చేసారా, చాలా బాగా వచ్చింది కదా. ఈ పాపకైతే స్ట్రైట్నింగ్ చేసేసి జస్ట్ పఫ్లా పెట్టేసాము. తినకు ఇప్పుడు మేకప్ జరుగుతుంది. ఈ పాప మేకప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇద్దరు మేకప్స్ నాకు చిన్న ప్రిన్సెస్ లాగా కనిపించారు. ఇద్దరు సిస్టర్స్, వాళ్ళ బ్రదర్ బర్త్డే. సో ఇద్దరికి మేకప్ విత్ హెయిర్ చాలా బాగా వచ్చింది. పిక్స్ చూడండి, అసలు నవ్వట్లేదు. ఎల్లో డ్రెస్ పాప అయితే లిప్స్టిక్ పోతుందని నవ్వట్లే. సో మళ్ళీ థ్రెడ్డింగ్ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. చెప్పాను కదండి, డైలీ కన్ఫామ్గా అయితే థ్రెడ్డింగ్స్ కొంటూనే ఉంటారు. నేను ఇక్కడ వచ్చేసి సర్వీస్ హెడ్ మసాజ్లో ఉన్నాను. స్టీమ్ ఇస్తున్నాను హెయిర్కి. హెడ్ మసాజ్ తర్వాత లాస్ట్ హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత కోమ్ చేసేసి జడ వేసేసి చూసారా మేము వెళ్ళే టైమింగ్. నేను బాగా చెప్తున్నాను అనమాట మేడంకి. ఇంకా వెళ్ళాం, చాలా లేట్ అయిపోయింది. మేము